మెరుపు కలలు మెరుపు కలలు. ఏంటిది? ఏంటి తమాషాగా ఉందా? నేనెవరో నీకు తెలీదా? ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? ఆవిడ కరెక్ట్ గానే చెప్తుంది. నువ్వు వెళ్ళమ్మా. అమ్మాయి ఒంటరిగా కనిపిస్తే చాలు ఏడిపించడం ఇలాంటి పోకిరీలకి అలవాటే. ఇలాంటి వాళ్ళకి బుద్ధి రావాలంటే 4 తగిలించి పోలీస్ స్టేషన్లో అప్పగిస్తే గాని దారికి రారు. హలో హలో, మీరు అసలు ఎవరితో మాట్లాడుతున్నారో తెలుసా? నేనెవరో తెలుసా? నేనొక జర్నలిస్ట్ని. వీళ్ళు నువ్వు చెప్తేనే నిజం అనుకుంటారు. ముందు వీళ్ళకి విషయం చెప్పు. చూడ్డానికి పోకిరీలా ఉన్నా జర్నలిస్ట్ అంటున్నాడు కదా, పాపం వదిలేయండి. మళ్ళీ పోలీస్ స్టేషన్ అంటే ఇతని వలన మంచి జర్నలిస్టులు కూడా చెడ్డ పేరు వస్తుంది. దయచేసి నా మాట విని వదిలేయండి. ఆగు. అదేంటి అలా వెళ్ళిపోతావు? అసలు ఎక్కడికి వెళ్తున్నావో చెప్పేసి వెళ్ళు. మేమిక్కడ ఉండగానే మళ్ళీ ఆ అమ్మాయి చేపట్టుకుంటున్నావు? అంత ధైర్యమా నీకు? పాపం ఆ అమ్మాయి మంచిది కాబట్టి నేను వదిలేయమని చెప్పింది. అయినా నీకు బుద్ధి రాలేదా? జర్నలిస్ట్ అయి ఉండి ఆ అమ్మాయిని ఏడిపించడం ఏంటయ్యా బుద్ధి లేకుండా? వదలవయ్యా, ఆ అమ్మాయి చేయి వదులు. పోలీస్ స్టేషన్లో అప్పచెప్పాలా ఏంటి? కూతురండి. నిన్నే ఆ అమ్మాయి వద్దన్నా సరే నిన్ను పోలీస్ స్టేషన్ తీసుకెళ్లేదాకా మాట వినేలా లేవు. నీలాంటి వాళ్ళ వల్లే మాలాంటి మంచి మగాళ్ళకు కూడా పేరు వస్తుంది. ఈసారి ఎక్కడైనా అమ్మాయిని నేర్పిస్తే నీ తాట తీస్తాం. రాను రాను మీ అబ్బాయికి బాధ్యత లేకుండా పోతుందాంటీ. నీ తమ్ముడు మీద ప్రేమతో ఆ కుటుంబాన్ని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకున్నా. వాళ్ళు ఇంట్లో అడుగు పెట్టిన దగ్గర నుండి ఈ ఇంటికి సమస్యలే తప్ప సుఖం లేకుండా పోయింది. అత్తయ్య గారికి తను చేస్తున్న పొరపాటేంటో అర్థం కావడం లేదు. భాను మీద ఉన్న కోపాన్ని సౌమ్య మీద చూపించాలనుకుంటుంది. ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకోకపోతే తన మనవడు కూడా జీవితాంతం బాధపడతాడు అని అర్థమే చేసుకోవట్లేదు. నేనేదో నా తమ్ముని కుటుంబానికి సాయం చేయాలన్న ఉద్దేశంతో ఇదంతా చేస్తున్నాను అనుకుంటుంది. వాసుకి ఇష్టం లేకుండా నేను మాత్రం ఏం చేయగలను? బయటికి వెళ్ళిన మనుషులు ఇంట్లో ఒక పిచ్చిది ఉంది అని అది ఎదురు చూస్తూ బాధపడుతూ ఉంటుంది. కనీసం ఫోన్ చేసి విషయం చెబుదామన్న ఆలోచన కూడా లేకుండా పోతుంది వీళ్ళకి. అవును, వాళ్ళు ఫోన్ చేసే వరకు నేనెందుకు ఎదురు చూడాలి? నేనే ఫోన్ చేసి కనుక్కుంటే సరిపోతుంది కదా. చెప్పమ్మా, ఇతను నీకు తెలుసా? ఇతనెవరో నాకు తెలీదండి. ఇతనిదే మొదటిసారి చూడ్డం. ఏమైంది ఈవిడికి? నన్ను ఇలా ఇరికించేసిందేంటి? నేనెవరో తెలీదని చెప్పింది. వాళ్ళు వెళ్ళిపోయారు కాబట్టి సరిపోయింది. లేదంటే నా పరిస్థితి ఏంటి? హలో అమ్మా. ఎక్కడున్నారా? ఏమైపోయారు? ఇంట్లో నుండి వెళ్ళిన వాళ్ళు వెళ్ళినట్టే ఉండిపోతే ఇంట్లో ఉన్న నాకు విషయం తెలియక ఎంత కంగారుగా ఉంటుంది. ఉదయాన్నే సంయుక్త పిలుస్తున్నా పలక్కుండా వెళ్ళిపోయింది.
సంయుక్తని వెతుక్కుంటూ వెళ్ళిన నువ్వు అటే ఉండిపోయావు. అమ్మా, నేను నీకు ఫోన్ చేద్దాం అనుకున్నాను, కానీ ఏదో పనిలో ఉండి మర్చిపోయాను. నీ మేనకోడలు కనిపించింది, నువ్వేం కంగారు పడకు. ఉదయాన్నే ఎక్కడికి వెళ్ళిందంటారా వాసు? అంత ఈజీగా చెప్తే నీ మేనకోడలు ఎందుకు అవుతుందమ్మా? ఇంటికి వస్తుంది కదా, అప్పుడు నువ్వే అడుగు. రే వాసు, ఏమీ తినకుండా ఇంట్లో నుండి వెళ్ళిపోయారు. కాస్త ఏమైనా తినండ్రా. అమ్మా, ఇప్పుడే నీ మేనకోడలు ఫుల్లుగా తినేసి వెళ్ళిపోయింది. అదేంట్రా, నువ్వేం తినలేదా? అమ్మా, నాకు కూడా ఫుల్లుగా పెట్టించింది. బిల్లు కూడా తనే కట్టిందమ్మా. అదిరా నా మేనకోడలంటే. ఆ, మనసులో ఎంత బాధున్నా ఎదుటి వాళ్ళ ఆకలిని అర్థం చేసుకోవడంలో ముందుంటుంది. అమ్మా, ఇప్పుడు విషయం తెలిసింది కదా, ఫోన్ పెట్టేసి. చెప్తాను తన సంగతి. ఆ నిచ్చని వచ్చిన మొదటి రోజే బయటికి పంపించుంటే ఈరోజు మాకు ఈ పరిస్థితి వచ్చుండేదే కాదు. ఎప్పటికైనా మించిపోయిందేం లేదు. ఎలాగైనా ఈ పెళ్లి జరగకుండా అడ్డుపడి సంయుక్త వాసుల పెళ్లి జరిపించాలి. సంయు వాసులు ఒకరి మీద ఒకరికి ఇంత ప్రేమని పెంచుకొని తమ మనసుల్లో ఏం లేనట్టు ఎందుకింతలా నలిగిపోతున్నారో అర్థం కావడం లేదు. ఎలాగైనా నిత్య వాసుల పెళ్లిని ఆపి నిత్యని బయటికి పంపించి సంయుక్త వాసుల మనసులో ఉన్న ప్రేమని గెలిపించాలి. నీకంత సీన్ లేదత్తా. ఆ అవకాశం నేను నీకివ్వను కదా. దీనికే ఇంత ఇదైపోతున్నావు. ఇంకా కొన్ని రోజుల్లో నేనిచ్చే షాక్కి మలమల మాడిపోతావు. ఆ రోజు నీ గుండె తట్టుకొని కొట్టుకుంటుందో లేక క్షణంలో ఆగిపోతుందో చూస్తాను. మేడం ఇంత అర్జెంటుగా ఇంటికి రమ్మని చెప్పింది. ఏం జరుగుంటుంది? ఎందుకు రమ్మని ఉంటారు? హాయ్ సంయుక్త. హాయ్. మేడం వస్తారు, 2 minutes కూర్చో. మేడం ఎందుకు రమ్మన్నారు? నాకు తెలీదు, పిలిపించమని చెప్పారు. మేడం వచ్చి మాట్లాడతారు. ఎందుకు పిలిచింది మేడం? ఏమై ఉంటుంది? హాయ్ సంయుక్త. హలో మేడం, రమ్మన్నారు. నీతో ఒక ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలని పిలిచాను. చెప్పండి మేడం. నాకు భరద్వాజ్ గారి టోటల్ ఫైల్ కావాలి.
ఏంటి అలా చూస్తున్నావు? భరద్వాజ్ గారంటే మీ నాన్నగారి ఫైల్ గురించి అడుగుతున్నాను. నేను దాన్ని స్టడీ చేయాలనుకుంటున్నాను. ఎందుకు మేడం? ఏమైంది? ఆహా, ఏం లేదు సంయుక్త. మీ నాన్నగారి గురించి నాకు కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు తెలిసాయి. అందుకని ఎక్స్క్యూజ్ మీ 2 minutes. హలో, నాన్న ఫైల్ మేడంకి ఎందుకు? వాసు ఎక్కడున్నావు? నాకు కాస్త పనుండి బయటకు వచ్చాను మేడం, అందుకే మీ ఫోన్ తీయలేకపోయాను. సరే వాసు, నువ్వు ఇప్పుడు ఒకసారి ఇంటికి రాగలవా? ఇప్పుడా మేడం? అవును వాసు, ఇప్పుడే కొంచెం పర్సనల్గా మాట్లాడాలి. ఎంతో అవసరం ఉంటే తప్ప రమ్మన్నది కదా. ఈవిడి గారిని మేడం ఇంటికి వెళ్ళొచ్చాక వెతకొచ్చులే. వాసు వస్తున్నావా? మేడం వస్తున్నాను, దగ్గరే ఉన్నాను. 5 minutesలో ఉంటాను. ఓకే. అలాగే మేడం. ఇంటి పనులు వంట పనులు తప్ప మిగతా విషయాలు ఏవీ పట్టించుకొని వంటింటి కుందేళ్లాంటి విమలమ్మ కూడా ఈ పెళ్లి ఆపడానికి గట్టిగా నిర్ణయించుకుంది. ఆవిడ మాటల్ని ఇంట్లో పెద్దగా ఎవరూ పట్టించుకోరు. ఆవిడ మాట విని వాసుని కూడా మనం ప్రణయ్తో లాక్ చేసేశాం. వాసు నేను చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నప్పుడు ఇంకెవ్వరూ ఈ పెళ్లిని ఆపలేరు నిత్య. అలా అనుకోవడానికి లేదు. కొన్నిసార్లు మనం లైట్ తీసుకున్న విషయాలే పెద్దగా అయి ఇబ్బంది పెడతాయి. నువ్వు నాకు అప్పగించిన పని అవ్వాలంటే ప్రతి క్షణం అలర్ట్గా ఉండాలి. ఏ క్షణం అజాగ్రత్తగా ఉన్నా మన ప్లాన్ లీక్ అయినా మనం అనుకున్నది ఏదీ జరగదు. మనం ఇన్ని రోజులు వేసుకున్న ప్లాన్లు కష్టమంతా నాశనమైపోతుంది. బూడిదలో పోసిన పన్నీరైపోతుంది. అలా జరగడానికి అస్సలు వీల్లేదు. అలా జరగకుండా ఉండడానికే కదా నిన్ను రంగంలోకి దింపింది. నువ్వు సీన్లోకి ఎంటర్ అయ్యాకే నేను అనుకున్నది అనుకున్నట్టు జరుగుతుంది. ఈ పెళ్లి విషయం తర్వాత ఆ కుటుంబం నాశనం అంతా మనం అనుకున్నట్టే జరుగుతుందని ఇప్పుడే నాకు నమ్మకం వచ్చింది. ఈ విషయంలో నిన్ను ఎంత మెచ్చుకున్నా తక్కువే. నెక్స్ట్ ఏం ప్లాన్ చేశావు? సంయుక్తని ఎలా ట్రాప్ చేయబోతున్నావు? దానికి ఒక ప్లాన్ రెడీ చేశాను. అది ఎలా ఉంటుంది అంటే వేటగాడి వలలో చిక్కుకున్న పక్షిలా గిలగిల్లాడుతుంది. దాని నుండి తప్పించుకోలేదు. నాన్న ఫైల్ పూజ మేడం ఎందుకు అడుగుతుంది? ఏంటి ఆలోచిస్తున్నావు? అదే మేడం, మా నాన్నగారి ఫైల్ అడిగారు కదా, దాని గురించి. అవును సంయుక్త, మీ నాన్నగారి గురించి నేను చాలా గొప్పగా విన్నాను. కానీ అతనేదో ఫ్రాడ్ చేసి సూసైడ్ చేసుకొని చనిపోయాడని తెలుసుకొని నేను షాక్ అయ్యాను. 10 మందికి మంచి చేయాలి అనుకునే వ్యక్తి ఫ్రాడ్ చేయడం ఏంటి, తర్వాత చనిపోవడం ఏంటి అని నాకు ఆశ్చర్యం వేసింది. నేను విన్నదంతా బయట స్ప్రెడ్ అయిన న్యూస్. దేనిలోనైనా అసలైన నిజాలు తెలియాలి అంటే రెండో వైపు కూడా క్షుణ్ణంగా తెలుసుకోవాలి. అందుకే అడుగుతున్నాను, మీ నాన్నగారి సూసైడ్ వెనుక ఎలాంటి రహస్యం ఉందో తెలుసుకుందామని అడుగుతున్నాను. చాలా మంచి ఆలోచన మేడం.
మేడం, నేను ఇది అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. మీరు మా మామయ్య గురించి తెలుసుకుని ఆ కేసుని మీరు పూర్తిగా తెలుసుకోవాలనుకోవడం చాలా గొప్ప ఆలోచన మేడం. ఆయనని కావాలని కొందరు వాళ్ళ ప్రయోజనాల కోసం ఫ్రాడ్ అని నింద వేశారని మాకు తెలిసిన సరైన సాక్ష్యాలు లేకపోవడం వలన ఏం చేయలేకపోతున్నాం మేడం. అవును మేడం, మాకున్న రీసోర్స్తో ఆడిటర్ని పట్టుకుని నిజం రికార్డ్ చేశాం, కానీ అది కూడా మిస్ అయింది మేడం. అందుకే అడుగుతున్నాను సంయుక్త, అసలు మీ నాన్నగారు ఎలా ఉండేవారు, ఏం జరిగింది మొత్తం మొదటి నుంచి తెలుసుకోవాలనుకుంటున్నాను. నీకు తెలిసింది మొత్తం చెప్పు. నేను కడుతున్న ఈ ఇల్లులు 1,00,000 మంది పేదలకు నివాసాలవుతాయి. ఎన్నో లక్షల కుటుంబాల నవ్వులకు, సంతోషాలకు సాక్ష్యాలుగా మారుతాయి. అందుకే ఎటువంటి లాభాపేక్ష ఆలోచన లేకుండా ఈ ప్రాజెక్ట్ కోట్ చేశాను. అంతే దీక్షగా ఈ ప్రాజెక్టుని పూర్తి చేస్తాను. ఆ ఇల్లు అందుకొని ఆనందంగా అందులో అడుగుపెట్టే కుటుంబాల కళ్ళల్లో సంతోషాల్ని చూడాలని ఉంది. ఏంటిది సార్? ఈ ఇటుకలు ఇంత నాసిరకంగా ఉన్నాయి. ఇలాంటి నాసిరక మెటీరియల్తో కడితే ఎన్ని రోజులుంటాయి ఇంట్లో? ఇదంతా చూస్తూ ఉంటే మనకు తెలియకుండా మన వెనుక ఏదో కుట్ర జరుగుతూ ఉన్నట్టుంది. నన్ను టార్గెట్ ఎవరు చేశారు? నన్ను టార్గెట్ చేయాల్సిన అవసరం ఎవరికుంది? డాడీ, డాడీ, డాడ్, డాడ్, నేను మినిస్టర్ భూపతి కలిసి భరద్వాజ గారి మీద కుట్ర చేశాం. ప్రజల కోసం కడుతున్న ప్రాజెక్టులో భరద్వాజ గారు నిజాయితీగా నాణ్యమైన ఇసుక, సిమెంటు వాడుతుంటే వాటి స్థానంలో కల్తీ సరుకులు పెట్టి అతను ఫ్రాడ్ చేశాడని అందరినీ నమ్మించాం. సంయుక్త, నిజాయితీపరుడైన మా నాన్నని తప్పు చేశాడు అని నింద వేసి చివరికి తను చనిపోయేలా చేశారు మేడం. నువ్వు చెప్పిందంతా విన్న తర్వాత నాకు అర్థమైందేంటంటే, మీ నాన్నగారి చావు వెనుక ఎవరో పెద్ద పెద్ద వ్యక్తులు ఉన్నారని అర్థమైంది. ఇది నువ్వు ఇండివిజువల్గా చేయాలంటే నీకున్న తెలివితేటలకు అది సాధ్యపడినా చాలా ఇబ్బందులు, సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అందుకని నేనొక నిర్ణయం తీసుకున్నాను. ఏంటి మేడం? మన ఛానల్ గనక అలాంటి మంచి వ్యక్తి గురించి, అతనికి జీవితంలో జరిగిన అన్యాయం గురించి వెలికి తీసి ఈ జనాలకి ఎక్స్క్లూజివ్గా చెప్పగలిగితే ఒక నిజాయితీపరుడైన వ్యక్తికి అసలైన నివాళులు ఇచ్చిన వాళ్ళమవుతాం. భరద్వాజ్ గారి కేసు సాల్వ్ చేయడానికి అన్నీ తెలిసిన మీకన్నా ఇంకెవరు ఫిట్? అందుకని
మీరిద్దరూ కలిసి జాయింట్ ఆపరేషన్ చేసి భరద్వాజ్ గారి గురించి నిజాలు తెలుసుకోవాలి. అందుకు మీ ఇద్దరిని దానికోసమే ఎక్స్క్లూజివ్గా అపాయింట్ చేస్తున్నాను. మా ఇద్దరిని కలిసి ఈ కేసు సాల్వ్ చేయమంటారా? అయినా నువ్వు నా మాట వినకుండా కార్ దిగి వెళ్ళిపోయావు. అలా ఎందుకు చేసావు చెప్పు? అమ్మ కనిపించింది, అందుకే ఏడ్చాను. కానీ అమ్మ మాయమైపోయింది. నీకేం కావాలి? ఏం కొనివ్వమంటావు చెప్పు? చెప్పు చిట్టి తల్లి, ఏం కావాలి నీకు? నాన్న, నాకు అమ్మ కావాలి. దేవుడిని అడిగి తీసుకొస్తావా? అమ్మ లేకపోతే ఏంటి, నేనున్నాను కదా. నీకేం కావాలో చెప్పు. ఇంకోసారి అమ్మ అన్నావంటే